ఈ 2024 సంవత్సరంలో ప్రభు మనల్ని కాపాడి క్షేమంగా ఉంచి ఈ 9వ నెలలో ప్రభు మనల్ని ప్రవేశింపజేశారు. ఈ 9వ నెల మొదటి తారీఖు పునరుద్ధాన దినముగా ప్రభు మనకు అనుగ్రహించారు. ఈ మొదటి రోజే ఈ పునరుద్ధాన దినం రావడం నిజంగా మనకెంతో ఆశీర్వాదకరం. మరి ఉదయకాల సమయంలో జరుగుతున్నటువంటి ఈ ఆరాధనకు వర్షం వల్ల కొంత ఆటంకం ఏర్పడినప్పటికీ కూడా మరి ఆరాధన జరపడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చారు. మరి ఎంతో ఆశతో మరి వర్షం అయినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో చేరవచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరిట నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకొని దేవుని మాటలు మనం విందాము. మరి చాలామంది వర్షంలో కొంతమంది బలహీనులుగా ఉండి రాలేకపోయినా రెండవ ఆరాధన మనకు మరలా 9 గంటలకు జరుగుతుంది కనుక ఆరాధనలో వారు మనతో కలిసి ఏకీభవిస్తారు. ప్రార్థన చేసుకొని దేవుని మాటలు మనం విందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ 2024 సంవత్సరంలో గడిచిన 8 నెలలు మీ రెక్కల చాటున మీరు మమ్మల్ని భద్రపరిచి కాపాడి మా జీవితాల్లో మరి యొక్క నూతన నెలను ప్రభా సెప్టెంబర్ నెలను ప్రభా చూడడానికి మీరు మా పట్ల కృప చూపినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆగస్టు నెలలో ఎన్నో ఉపకారాలు మేలులు మాకు జరిగించారు తండ్రి, మీకు వందనాలు. మా పట్ల మా కుటుంబాల పట్ల మరెంతో కృపను కనపరిచావు నాయన, నీకు స్తోత్రాలు. బలహీనులుగా ఉన్నప్పుడు బలపరిచారు, మా అవసరతలను తీర్చారు నాయన, స్తోత్రాలు. ఎన్నో అపాయకరమైన పరిస్థితుల నుండి శోధనల నుండి మీరు మమ్మల్ని తప్పించారు, అందుకొరకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. చాలామంది మా ప్రియులు ప్రభువా ఈ నెలను చూడలేక ఆగస్టు నెలలోనే గతించిపోయారు. కేవలం ఈరోజు మేమందరం కూడా సజీవులుగా ఉండి నిన్ను ఆరాధించగలుగుతున్నాము అంటే అది కేవలం నీ కృపే నాయన. నువ్వు మా పట్ల చూపిన మీ అపారమైన కృపకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా గత 2 దినాలుగా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల మా ప్రాంతంలోనే కాదు మా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో భయానకమైనటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతూ వస్తూ ఉన్నాయి. వర్షాల వల్ల వాగులు ఉప్పొంగి, చెరువులు కట్టలు తెగిపోయి, నదులు ఉప్పొంగి అనేక గ్రామాలు వరదలలో చిక్కుబడినట్లుగా, అనేక పంట పొలాలు నేట మునిగిపోయి పంటలు కొట్టుకొనిపోయి తీవ్రమైనటువంటి నష్టం జరిగినట్లుగా ప్రభా మేము వార్తల ద్వారా వింటూ ఉన్నాం. మా గ్రామంలో కూడా మా ప్రాంతంలో ఎన్నడూ చూడనటువంటి భయంకరమైనటువంటి వరదలు ప్రభువా మా ప్రాంతాన్ని కూడా చుట్టుముట్టడానికి ప్రభువా మేము గమనిస్తూ ఉన్నాం. ప్రభువా నీ దయని బట్టి ఎవరైతే అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, ప్రాణాపాయకరమైన పరిస్థితుల్లో కొట్టుబిట్టాడుతూ ఉన్నారో వారికి సహాయం చేయండి. నష్టపోయిన బిడ్డలకు కావలసినటువంటి మేలును ప్రభువా మీరు జరిగించండి. వాతావరణాన్ని మీ స్వాధీనంలోనికి తెచ్చుకోండి ప్రభువా. సర్వసృష్టిని నీ మాట చేత కలుగజేసిన దేవుడవు నీవై ఉన్నావు. సృష్టిని శాసించగలిగిన దేవుడవు నీవు, సృష్టిని క్రమపరచగలిగిన దేవుడవు నీవై ఉన్నావు నాయన. కాబట్టి ప్రజలకు ఎంతో కష్టాన్ని నష్టాన్ని కలిగిస్తున్నటువంటి ఈ వర్షాలను ప్రభువా మీరు కంట్రోల్ చేసి ప్రజలకు బాధ కలగకుండా, నష్టం జరగకుండా తండ్రి పరిస్థితులను మీరు చక్కదిద్దమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరు చేయలేరు నాయన, కేవలం నువ్వు మాత్రమే చేయగలిగిన గొప్ప దేవుడవు తండ్రి. కాబట్టి వర్షాన్ని మీ స్వాధీనంలోకి తీసుకొని వర్షాన్ని మీరు ఆపండి, వరదలను ప్రభువా కంట్రోల్ చేయండి, సమస్తమును ప్రభువా మేలుకు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయం చేయండి నాయన. ఇంతవరకు నాయన నీ సన్నిధిలో మేము పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచడానికి సహాయం చేశారు. ఈ సెప్టెంబర్ నెల 1వ తారీఖు మొదటి దినాన్ని పునరుద్ధాన దినముగా మీరు మాకు అనుగ్రహించారు తండ్రి.
ఈ ప్రతికూలమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా నీ పరిశుద్ధ మందిరంలో కూడుకొని ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచడానికి సహాయం చేశారు. ఈ సమయంలో మేమందరం కూడా నీ పరిశుద్ధ గ్రంథంలో నుండి మీ మాటలు మేము ధ్యానించబోతూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవా, మా అందరినీ ఎరిగిన దేవుడవు నీవై ఉన్నావు నాయన. మా అందరికి అవసరమైన మాటలు మీరే మాకు బోధించండి తండ్రి. మీ పక్షాన్ని నిలబడుతున్న మీ దాసుని మీ ఆత్మతో అభిషేకించండి. మీ దాసుని నోట మీ మాటలు ఉంచి మా అందరితో మీరు మాట్లాడండి. ఎంతో ఆశతో మీ సన్నిధిలోనికి చేరి వచ్చిన ఈ మీ ప్రియబిడ్డలను వారి కుటుంబాలను దీవించండి. ఈ వాతావరణ పరిస్థితులను బట్టి బలహీనతలను బట్టి రాలేక దూరముగా ఉండి నీ మాటలు ఆలకిస్తున్న బిడ్డలను మీరే ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సెప్టెంబర్ నెలలో ప్రభువా ఆశీర్వాదకరమైన నెలగా మీరు మాకు అనుగ్రహించారని నమ్ముతున్నాం ప్రభువా. ఆగస్టు నెలలో ప్రభువా మేము ఏదైతే కోల్పోయామో, ఏదైతే నష్టపోయామో దానిని మరలా తిరిగి మేము పొందుకోవడానికి ఈ సెప్టెంబర్ నెలలో నీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సరే, మంచిది దేవుని బిడ్డలారా. మరి ఉదయకాల సమయంలో గడిచిన 8 నెలలు కూడా ప్రభు మనల్ని కాపాడి ఈ 9వ నెలలో ప్రభు మనల్ని ప్రవేశింపజేశారు. ఈ 9వ నెల మొదటి దినం, మొదటి పునరుద్ధాన దినం అందు జరుగుతున్నటువంటి మొదటి ఆరాధనలో మనందరం కూడా ఈ రీతిగా దేవుని పరిశుద్ధ మందిరంలో కూడుకొని దేవుని నామాన్ని స్తుతించి గణపరిచి ఆరాధించడానికి, అమూల్యమైన అద్భుతమైన దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ముందుగా అందరం కూడా 2 చేతులు పైకెత్తి దేవునికి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, మంచిది దేవుని బిడ్డలారా. రబీ కూడా మరి ఈరోజు మరి ఆరాధనకు రావడానికి టికెట్స్ బుక్ చేసుకున్నాడు, కానీ ఈ రోడ్డు మార్గాలు కూడా సరిగా లేనందువలన మరలా క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. అందుని బట్టి మరి ఉదయకాల సమయంలో దేవుని వాక్యం అందించడానికి మరి దేవుని సేవకు సమర్పించుకున్నటువంటి శాంతిరాజు గారిని దేవుని వాక్యం అందించమని అడిగినప్పుడు వారు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడుతున్నారు. వారు వచ్చి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనతో పంచుకుంటారు. దేవుని మాటలు మనం విందాం. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి మొదటిగా దేవాతి దేవునికి వందనాలు. ఈ సమయం ఇచ్చిన దైవజనులు రెవరెండ్ ఎస్ మనిషయ్య గారికి, వారి కుటుంబానికి, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నామండి. దేవుడు ఎంతగా ఆశ్చర్యకరుడు అంటే, ఎంత గొప్ప దేవుడు అంటే, నేను నిలబడి మరలా ఈ సమయం నాకు వస్తుందని నేను అనుకోలేదు. కానీ దేవుడు తన ప్రణాళిక చొప్పున, తన చిత్తం చొప్పున ఈరోజు ఉదయకాల సమయంలో ఈ సెప్టెంబర్ 1వ తారీఖున మొదటి ఆరాధనలో దేవుడు నాతో ఇటు అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళుదాము. ప్రేమగల తండ్రి, క్షేమగల మా ప్రభువా, ఈ ఉదయకాల సమయంనైనా నీ సన్నిధిలో నిలబడి నేను వాక్యం ఎత్తుచుండగా మీ పరిశుద్ధాత్మతో మా ప్రభా మమ్మల్ని దర్శించి నాయన మీరే మా ప్రభా వచ్చిన బిడ్డలతో మీరు మాట్లాడండి. మాకును మా ప్రభా అక్కడ కూడుకున్న బిడ్డలకును నీ వాక్యము విని మా ప్రభా దాని ప్రకారం జీవించే భాగ్యం అనుగ్రహించమని నీ నామమునికి మహిమయు ఘనతయు ప్రభావం తెచ్చుకుంటూ నా నాథుడైన యేసుక్రీస్తు నామం బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు ఆయన ఈ లోకంలో అనేకమైన ఆశ్చర్య కార్యములు చేసిన గొప్ప దేవుడు. నిన్న మొన్న అది వర్షములు కురుతున్నాయంటే నిన్న ఆటో వేసుకొని మైలవరం వెళ్దామని బయలుదేరి వెళ్తుంటే అటు వెళ్దామంటే అక్కడ కాలనీ వరకు వర్షం వచ్చింది, ఇటు వర్షం వచ్చింది. అది నీళ్ళు ఉన్నాయి మనకు తెలియదు, అక్కడ నీళ్ళు ఉన్నాయి తెలియదు. ఆటో వేసుకుని వెళ్తుంటే అందరూ వెళ్ళట్లేదు అంటున్నారు. అయితే కోంట పుల్లారావు గారి కొడుకుని ఆటోలో ఎక్కించుకెళ్తుంటే గత 30 సంవత్సరాల తర్వాత మరలా ఈరోజు వర్షం వచ్చింది. చూసివా ఎంతగా దేవుడు ఆశ్చర్యం చేశాడో.
వాళ్ళు అన్యులయుండి కూడా దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని వాళ్ళు ఆశ్చర్యకరం చేస్తున్నారు. ఎప్పుడో నా చిన్నప్పుడు వర్షాలు వచ్చినాయి, మరలా ఇప్పుడు వచ్చినాయి అయ్యా అని వాళ్ళు చెప్తూ ఉండగా దేవుడు ఎంత గొప్ప కార్యములు చేస్తున్నాడు. ఇక్కడ కూడా మనం చూసుకుంటే 96వ కీర్తన గ్రంథము 96వ అధ్యాయం 3వ వచనంలో ఆ చివరి భాగంలో మనం చూసుకుంటే అక్కడ అంటాడు కదా, 96 3వ వచనం. ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు మనం ఏం చేయాలి? ప్రచురించాలి. మన ఇంటిలో కానీ లేదంటే మన బిడ్డల పట్ల చేసిన ప్రతి కార్యమును కూడా మనము ప్రచురించాలి. అన్యజనులలో ఆయన మహిమను మనము ప్రచురించాలి. ఆయన చేసిన ప్రతి కార్యమును కూడా మనము ఇతరులకు చెప్పాలి. మన దేవుడు మనకి చేసిన గొప్ప కార్యములు బట్టి, మనకు చేసిన మేలును బట్టి మన వరకే మనము సంతోషించటం కాదు, ఆనందించటం కాదు, కానీ మన ఇంట్లో చేసిన కార్యములు బట్టి, మన బిడ్డల పట్ల చేసిన కార్యమును బట్టి మనను కూడా ఇంతవరకు ఆగస్టు నెల 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా మన కుటుంబంలో అనేకమైన ఆశ్చర్యకార్యాలు చేశాడు. లేదంటే నేటి దినం వరకు మనం బ్రతికి ఉన్నామంటే ఆయన యొక్క కృపలో మనం ఆయన ఉన్నాము గట్టి ఆయన కార్యములను బట్టి మనము ఇప్పటి వరకు నా కుటుంబంలో దేవుడు ఎంత గొప్ప కార్యములు చేశాడో, ఎన్ని విషయాల్లో నా దేవుడు ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా నేను ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు బట్టి నేను ఇతరులకు చెబుతున్నాను అని మనం ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు చేసే కార్యములు మనము, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు మనం ఇతరులకు చెప్పాలి. అలాగనే ఇక్కడ మనం చూసుకుంటే ఈ లేఖన భాగంలో మనం చూసుకున్నప్పుడు అదేవిధంగా కీర్తన గ్రంథము 72వ అధ్యాయము 18వ వచనంలో కూడా ఆయన చూసుకుంటే ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయగల దేవుడు, ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యము చేసేవాడు. ఈ లోకంలో దేవుడు జన్మించిన తర్వాత 3.5 సంవత్సరాలు ఆయన లోకంలో తిరిగి అనేకమైన గొప్ప కార్యములు చేశాడు. సువార్త ప్రకటించాడు, చనిపోయిన వారిని లేవనెత్తాడు, అనేకమంది వారిని ఆయన గొప్ప కార్యములు చేశాడు. అదేవిధంగా మన దానియేలు తాను గ్రంథంలో చూసుకున్నా కానీ ఆయన చేసిన సూచక్రియలు, ఆయన చేసిన అద్భుత కార్యములు కూడా మనం చూసుకుంటే ఆ రాజు సైతము కూడా ఆయన మాట్లాడతాడు, అయ్యా జీవము గల దేవుని ఆశీర్వదించిన మా గొప్ప దావీదు కుమారుడా, అదే దానియేలు, నువ్వు సేవించుతున్న దేవుడు ఎంత గొప్పగా 6వ అధ్యాయం 22వ వచనం మనం చూసుకుంటే ఆయన చేసిన సూచక్రియలను బట్టి రాజు సైతము కూడా, ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలను బట్టి రాజు సైతము కూడా మనము అక్కడ చూసుకుంటే ఎన్నో గొప్ప కార్యములు ఆయన అంటాడు కదా, జీవము గల దేవుడిని నువ్వు సేవిస్తున్న దానియేలు అని కేక వేస్తాడు. ఎందుకని ఆయన సింహపు బోన్లో పడవేసినప్పుడు సింహాలు ఆయన తినివేసినవని అనుకున్నాడు, కానీ ఆయన అంటాడు కదా, ఆయన రాత్రంతా ఆయన ఉపవాసం ఉన్నాడు. రాజుగారు ఒక మనుషుని కోసం ఉపవాసం ఉంటే ఎంత గొప్ప కార్యమో, ఎవరు మన కోసం ఎవరు కూడా ఉండరు, కానీ రాజు దానియేలు కోసం ఆ రాత్రంతా మదన పడుతూ ఆయన ఆ రాజ్య సింహాసనంలో కూడా ఆయన అటు ఇటు తిరుగుతూ ఆ రాత్రంతా పానీయం చేయకుండా, రాజుగారు విలాస వస్త్రము ధరించుకోకుండా, ఏమీ సంతోషించకుండా ఆయన కోసమే ఉపవాసం ఉండి ఎప్పుడు వెళ్ళే దానియేలుని చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. అప్పుడు అంటున్నాడు కదా, జీవము గల దేవుని ఆరాధిస్తున్న దానియేలు అని కేక వేశాడు. ఆయన అనేకమైన కార్యములు చేయగల దేవుడు. ఆయన నామమును బట్టే మనము ఆశ్చర్య కార్యములు మనం చూస్తాము. అదే దినవృత్తాంతాల గ్రంథం 1వ దినవృత్తాంత గ్రంథంలో 16వ అధ్యాయంలో చూసుకుంటే ఆయనే ఆశ్చర్య కార్యములు చేయగల దేవుడు, ఆయనే ప్రజలకు పట్ల ఆయన గొప్ప కార్యములు చేయగలడని ఇక్కడ మనము ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి మనము 3 భాగాలుగా వివరించుకోవచ్చు. అదేవిధంగా మనము
ఇశ్రాయేలు ప్రజలు కూడా వారు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారు అక్కడ చేస్తున్న అక్కడ పడుతున్న బాధను బట్టి, వారు పడుతున్న వేదన బట్టి వారు దేవునిని ప్రార్థన చేసినప్పుడు ఆయన అక్కడ ఒక రాజు ఒక మోషే గారు నిర్మించి మోషే గారితో మాట్లాడుతున్నాడు. మోషే గారితో మాట్లాడుతూ అంటున్నాడు కదా, అయ్యా నా ప్రజలు ఐగుప్తు దేశంలో మహా బాధపడుతున్నారు కాబట్టి, వారు శ్రమ పడుతున్నారు కాబట్టి, వారు అనేకమైన ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి, ఆ రాజు కూడా వారిని ఎంతగానో ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి, వారు ప్రార్థన చేశారు కాబట్టి, వారి మొర నేను ఆలకించాను కాబట్టి, వారు శ్రమలో ఉన్నారు కాబట్టి వారిని నువ్వు విడిపించమని పంపించినప్పుడు ఆయన అన్నాడు, అయ్యా నేను నత్తివాడిని, మాట్లాడటం కుదరదు, నేను ఏం చేయాలి అది అన్నప్పుడు నేనున్నాను, నువ్వు వెళ్ళి మాట్లాడు, నేనున్నవాడును అనువాడును అని చెప్పిన గొప్ప దేవుడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మోషే గారితో ఆయన మాట్లాడిన విధానం బట్టి, వారు చేసిన గొప్ప కార్యములను బట్టి అక్కడ అనేకమైన ఆశ్చర్య కార్యములు మోషే గారి తర్వాత చేయించాడు. చేసిన తర్వాత మరలా ఆయన ఆ ప్రజలను తీసుకొని వస్తున్నప్పుడు వారు సముద్రం వారికి ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు కూడా అక్కడ కూడా దేవుడు ఎంతో గొప్ప కార్యములు చేశాడు. వెనకేమో సైన్యం ఉన్నది, ఫరో సైన్యం ఉంది. వీరు బయలుదేరి వస్తుండగా ఎదర గొప్ప మహాసముద్రము, ఎర్ర సముద్రము ఎదురైనది. మన జీవితంలో కూడా అనేకమైన సార్లు దేవుని యందు మనము యథార్థత కలిగి జీవించినప్పుడు, భక్తి కలిగి జీవించినప్పుడు, ఆయనలో మనం నడుస్తున్నప్పుడు కూడా ఇలాంటి శ్రమలు, ఈ సముద్రము లాంటి ఎర్ర సముద్రం లాంటి శ్రమలు లేదంటే అనేకమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. మనం ఎంత ప్రార్థన చేసినా కానీ మన ఎదుట అనేకమైన శ్రమలు కనబడుతూ ఉంటాయి. ఆ కనబడుతున్నప్పుడు కూడా మనం ఏం చేయాలంటే వెనుదిరిగి వెళ్ళకుండా మనం ముందుకు కొనసాగినప్పుడు దేవుడు మన పట్ల గొప్ప ఆశ్చర్య కార్యములు చేయగల దేవుడు. ఇక్కడ కూడా ఈ నిర్మాకాండము 14వ అధ్యాయము 15వ వచనం మనం చూసుకుంటే, వారికి ఎర్ర సముద్రం ఎదురు వచ్చినప్పుడు వాళ్ళు ఏమైనారు, వాళ్ళు మోషే గారిని అనేక మంది వారు సనిగారు, గొనిగారు. మోషే గారి మీద అనేకమైన వాళ్ళు, అయ్యా మేము అక్కడ ఉన్నప్పుడు ఏదో ఒక పని చేసుకొని ఏదో ఒకటి తిని మేము అక్కడ ఉండేవాళ్ళం కదా, నువ్వు మమ్మల్ని తీసుకొచ్చి మార్గంలో అనేకమైన ఇబ్బందులు పెట్టిస్తున్నావు. ఇప్పుడు వస్తే వెనకమాలేమో ఫరో సైన్యం ఉంది, ఎదురు చూస్తేనేమో ఏముంది, ఎర్ర సముద్రం ఉంది. మనం కూడా ప్రతికూలమైన పరిస్థితులు ఎట్లా ఉంటుందంటే, ముందు చూస్తే నువ్వు, వెనక చూస్తే గొయ్యిలాగా మనము కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది పడిపోతాం. ఎటు చూసినా అనేకమైన సమస్యలు ఉంటాయి. అప్పుడు మనం నిలబడి ప్రార్థన చేసినప్పుడు, మనము దేవునికి కనుక ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యములు చేయగల దేవుడు, ఆశ్చర్య కార్యములు చేయగల దేవుడు. నేను చూశాను, చాలా కార్యములు చూశాను దేవుడి పట్ల. ఆ దేవుడు నా పట్ల చేసిన గొప్ప కార్యములు బట్టి దేవుడు నా పట్ల చేసిన అనేకమైన గొప్ప కార్యములు నేను చూశాను. ఏంటంటే ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా చిన్న ప్రార్థన చేసి కొంచెం నీళ్ళు ఇచ్చినా కానీ అనేకమైన గొప్ప కార్యములు చేశాడు. ఒక ఆమె అయితే ప్రభువు నమ్ముకున్నది కానీ ఏదో అనానమ్మకంగా ఉంటుంది. మన మధ్య జ్వరం వచ్చి కాళ్ళు నొప్పులు ఇప్పుడు జ్వరంలో ఏమవుతున్నది, కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, అనేక నడవలేని స్థితిలో ఉంది. హాస్పిటల్లో అన్ని డబ్బులు పోగొట్టుకుంది. లాస్ట్కి వాళ్ళ పిల్లలు కూడా మేము చూపించలేము అమ్మంటే సరే ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కొంచెం కుదిరిపడ్డ తర్వాత వెళ్ళి ఆదివారం నాడు వెళ్తే దాదాపు వచ్చేది ఆ తాటిగూడెం సంఘంలో 10 మంది వచ్చేవాళ్ళు. ఆ 10 మందిలో 5 వచ్చారు. 5 కూడా జ్వరం చేత బాధపడి ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వారి పిలవపోయినా కానీ మనం అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మ నీ కొబ్బరి నుండి డబ్బా ఉందా అని అడిగి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ప్రార్థన చేయమన్నప్పుడు చేస్తుంటే ఆ కొబ్బరి నూనె తీసుకొని, అమ్మ నేనైతే నాకు జ్వరం వచ్చినప్పుడు నేను కూడా కొబ్బరి నూనె తీసుకొని ప్రార్థన చేసుకుని, నేను తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమునని 3 బొట్లు నోట్లో వేసుకున్న తర్వాత నాలో నుంచి కూడా అనేకమైన సార్లు ఆ నూనె తాగినప్పుడు ఆ నూనె తాగంగానే ఒంట్లో నుంచి వేడి బయటకు వచ్చేది, చెమటలు పట్టేది. గొప్ప కార్యములు చేసే దేవుడు. అయితే ఆమె అలా చెప్పినప్పుడు లేవలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేసిన తర్వాత
ఆమె నూనె ఇచ్చి ప్రార్థన చేసి, అమ్మ నువ్వు ఎప్పుడైనా తాగేటప్పుడు ప్రార్థన చేసుకుని నూనె నోట్లో వేసుకో, లేదంటే అక్కడ నొప్పి ఉంటే రాసుకోమని చెప్పి ఆమెకు చెప్పి వచ్చినప్పుడు ఆమె అలాగ చేసిన తర్వాత ఆ వారం మొత్తం కూడా ఆ నూనె డబ్బా అలాగే చేసిన తర్వాత మరొచ్చటి ఆదివారము దేవుడు కొంచెం ఆరోగ్యం ఇచ్చి ఆయన సన్నిధికి నడిపించాడు. అయ్యా నేను ప్రతి ఆదివారం కూడా ఆ గేదె నిప్పుకొని నేను పొలంలోకి వెళ్ళే ఉన్నాయ్యా, లేదంటే గేదెను కాచడానికి వెళ్ళే ఉన్నాయ్యా, ఇక నుండి నేను వెళ్ళను. దేవుడు నాకు గొప్ప కార్యం చేశాడు. దేవుడు నాకు అయ్యా అంత డబ్బు నేను హాస్పిటల్లో పెట్టే కానీ ఇంత ఆరోగ్యము నాకు దేవుడు ఇచ్చాడయ్యా, ఇక నుండి నేను ఎప్పుడు కూడా గేదెల కాడికి వెళ్ళను. ఆదివారం ప్రార్థన అయిపోయిన తర్వాతే 3 నేను గేదెల కాడికి వెళ్ళి గేదెలు కాసుకొచ్చుతాను. ప్రార్థన సమయంలో ప్రార్థన దేవుడికే కేటాయిస్తాను. దేవుడు మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రతి ప్రార్థనలో కూడా మనం ఆయన చేసే గొప్ప కార్యమును మనము ఒక్కోసారి మనం వేసుకున్న ట్యాబ్లెట్లు బట్టి ఎట్లా జరిగిందిలే అని అనుకుంటాం. కానీ దేవుడు నువ్వు వేసుకున్న ట్యాబ్లెట్లు కూడా నువ్వు ప్రార్థన చేస్తావు, దేవా నేను వేసుకున్న ట్యాబ్లెట్లు కూడా నీ పరమ రక్తం ఉంచమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యంలో ఆశ్చర్యకార్యం చేయగల దేవుడు. నేను మా అమ్మని కూడా హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు బీపీ 160 ఉంది, షుగర్ 370 ఉంది ఉన్నప్పుడు ఒక ఆమె ఈ చెయ్యి ఇట్లా తిరిగిపోయి ఉంది, కుంటాము అడుక్కున్నామా. నేను మా ఆటో తోలేటప్పుడు చాలాసార్లు చూసామని. ఆమె అడుక్కున్నామా, ప్లస్ ఆమె హిందువు, హైందవ కుటుంబంలో ఉండి వచ్చింది. సరే నేను మమ్మల్ని తీసుకుని వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు చూపిద్దామని ఆ టేబుల్ మీద కూర్చోబెట్టినప్పుడు ఆమె ఏమని తెలుసా, అయ్యా అమ్మ మాట్లాడలేదు కదా, ఏం లేదు ఈ డాక్టర్ల వల్ల కూడా కాదు, నీకు నువ్వు వెళ్ళి కొబ్బరి నూనె తీసుకుని అయ్యగారి వద్దకు వెళ్ళి ఆ కొబ్బరి నూనె తీసుకుని ఏసు రక్తం దాంట్లో పోయి నోట్లో పోయి దేవుడు గొప్ప ఆశ్చర్యకరం చేయగలరు. నేను మంచంలో పడి ఉన్నప్పుడు ఒక అయ్యారు వచ్చి నాకు ప్రార్థన చేసి ఆ కొబ్బరి నూనె నోట్లో రాశాడు. ఆ ఏసు నేనన్న కొబ్బరి నూనె అయితే కొబ్బరి నూనె అనలేదు, ఏసు రక్తము పోయి దేవుడు గొప్ప కార్యం చేస్తారన్నారు. ఒకవేళ నేను కూడా పాస్టర్గా చేస్తున్నాగా నేనేమైనా మర్చిపోయినాను, దేవుడు నన్ను అక్కడ మాట్లాడేవాడని నేను మరలా వచ్చి ఆ నూనె తీసుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేశాడు. హల్లెలూయా. నోటి మాట లేదు, బీపీ చూస్తే 160 ఉంది, షుగర్ 300 పైన 360 ఉంది. అంత ప్రతికూలమైన పరిస్థితిలో కూడా నేను దేవుని మర్చిపోయానేమో, దేవుని పట్ల నేను కనికరము చూపట్లేదేమో, దేవునికి నేను ప్రార్థన చేయటం మానివేసానేమో, దేవుడు ఆమె చేత నాతో మాట్లాడాడేమో. ఆమెకున్న పక్షవాతం కూడా ఉంది. ఆమె కూడా ఏముంది తెలుసా, అయ్యా నువ్వు వెళ్ళి ఏసు రక్తము ఆమె నోట్లో వేయి, ఏసు రక్తం ఆమె నోట్లో వేయి, దేవుడు గొప్ప ఆశ్చర్యకార్యం చేస్తారని ఆమె చేత దేవుడు నాతో మాట్లాడిన తర్వాత నేను అలాగే చేసిన తర్వాత నా తల్లి పట్ల అదే చాలా గొప్ప కార్యం చేశాను. అదే రీతిగా నేను ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే అమ్మా ఆమె సాక్ష్యమే పలు చోట్ల నేను చెప్తుంటాను. ఆమె హిందువు అయిన ఒకవేళ ఆమె సరైన స్థితిలో తినడానికి లేకపోయినా ఆమె గుడారాలు వేసుకుని రోడ్డు అమ్ముతుండి ఆమె ఇలా చెప్పింది, అమ్మ నువ్వు కూడా అదే కార్యం చేయమన్నప్పుడు ఇక్కడ కూడా మోషే గారు వారిని తీసుకొస్తున్నప్పుడు కూడా ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు ఎర్ర సముద్రం వెనక ఫరో సైన్యం ఉన్నప్పుడు మోషే గారితో కూడా దేవుడు మాట్లాడి ఆయన గొప్ప కార్యము చేశాడు. ఎంత గొప్ప కార్యం చేశాడంటే ఆయన దేవుడు ఆమెతో మోషే గారితో మాట్లాడినప్పుడు నువ్వు సముద్రం వైపు నుంచి చేతి ప్రార్థన చేయమనగానే సముద్రంలో నుంచి దేవుడు 6 నెలలుగా చేసి ప్రజలను నడిపించగలరు. ఈ మాటలు మనం ఎప్పుడు వింటున్నాము, కానీ అక్కడ ఏంటంటే ఆ సముద్రములో నుంచి ఆ సముద్రము 2 పాయలు చేసి దానిని 6 నెలలుగా చేశారంటే దేవుడు మన పట్ల కూడా మన కుటుంబంలో సముద్రము లాంటి శ్రమలు ఉన్నప్పుడు కూడా, సముద్రము లాంటి శ్రమలలో ప్రతికూలమైన పరిస్థితిలో మనం ఉన్నప్పుడు కూడా నువ్వు నిలబడి ప్రార్థన చేసినప్పుడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకున్న ఆ సముద్రము లాంటి శ్రమలు కూడా ఆయన పాయలు చేసి దాంట్లో నిన్ను నడిపించగల గొప్ప దేవుడు. ఆ సముద్రం లాంటి శ్రమలలోంచి కూడా 6 నెలలుగా నీకేమి ఇబ్బంది ఉన్నదో, నీకే సమస్య ఉన్నదో, ఏ కుటుంబంలో ఎంతగా బాధపడుతున్నావో
అటువంటి బాధలో కూడా ఆయన 6 నెలలుగా నిన్ను నడిపించగల గొప్ప దేవుడు. అటువంటి నేలను పై కూడా ఆయన 6 నెలలుగా నడిపించి ఆయన ఆశ్చర్య కార్యములో చేయగల గొప్ప దేవుడు. అదే రీతిగా మనం చూసుకుంటే యెషయా గ్రంథంలో కూడా మనం చూసుకుంటే 38వ అధ్యాయంలో 1 నుంచి 7 వరకు మనం చూసుకుంటే అక్కడ కూడా ఒక రాజుగారు ఉన్నాడు. ఆ రాజుగారికి ఒక వార్త వచ్చినప్పుడు ఆయన అధైర్యపడ్డా? పడలేదు. ఆ రాజుగారితో చెప్పాడు, అయ్యా ఈ రోజుతో నీకు సెలవైపోయినది కాబట్టి నీళ్ళు చక్కబెట్టుకోమన్నాడు. నీళ్ళు చక్కబెట్టుకోమంటే ఆయన ఇల్లు చక్కబెట్టుకొని ఆయన హృదయంలో ఏదైనా వేదన కలిగి ఉన్నాడేమో, ఆయన హృదయంలో ఏదైనా తప్పిదం చేసి ఉన్నాడేమో అనుకుంటున్నాడు. ఆ యెషయా ప్రవక్త వచ్చి ఆ హిజ్కియాతో మాట్లాడినప్పుడు, అయ్యా ఈ రోజుతో నీ కార్యం ముగించబడింది కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకోమన్నప్పుడు ఆయన అక్కడే నిలబడి ప్రార్థన చేశాడు. ఎటు ఉరకలేదు. మనమైతే ఏ హాస్పిటల్కో లేదంటే ఓ అక్క ఇట్లా వచ్చింది అక్క, ఇట్లా వార్త వచ్చింది అక్క, ఇక రేపో మాపో అంటున్నాడు అక్క, లేదంటే ఈరోజే అంటున్నాడు అక్క, ఎంత ఇబ్బంది కలిగింది అక్క, అది ఇదని మనము అధైర్యపడతాం కాబట్టి. కానీ ఈ హిజ్కియా అయితే అక్కడ నిలబడి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎటువంటి సమస్య వచ్చినా కానీ, ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ నా దేవుడు నా పట్ల ఆశ్చర్యకారం చేయగల దేవుడు. నా దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి ఆయన సన్నిధిలో నేను ఎట్లా నడిచానో ఆ కింద భాగంలో మనం చూసుకుంటే ఆయన మాట్లాడుతూ దేవుడితో మాట్లాడుతున్నాడు. అయ్యా నేను ఇలాగ మరణం అవ్వటానికి ఒకవేళ నేను తప్పిదము చేశానా, లేదంటే నీకేమో దూరంగా ఉన్నానా, నీ సన్నిధిలో ఎట్లా నడిచానో, నీ సన్నిధిలో నేను ఎలాగా ప్రవర్తించానో, లేకపోతే నీ దృష్టికి నేను ఎక్కడన్నా తప్పిదము చేశానా, నేను నమ్మి మారు మనసు పొంది రక్షింపబడి బాప్తిస్మం తీసుకొని నీ బలలో పాల్గొంటూ మరలా ఈ లోకం అలవాటులకు నేను తప్పిపోయానేమో, ఈ లోకంలో నేను జారిపోయానేమో, నీ దృష్టికి నేను ఎలాగ నడుచుకున్నానో, లేకపోతే నేను తప్పిపోతున్నానేమో, మాట ద్వారా కానీ, చూపు ద్వారా కానీ, ఆలోచన ద్వారా కానీ, లేకపోతే ఇరుగు పొరుగు వారితో మాట్లాడుతూ, లేకపోతే నేను ఏ మాటలు మాట్లాడుతున్నానో, నేను పలకగూడెం మాటలు పలుకుతున్నానేమో, లేకపోతే వినగూడెం మాటలు వింటున్నానేమో, అనగూడెం మాటలు అంటున్నానేమో, చూడగూడెం వాటిని చూస్తున్నానేమో, మరలా నేను ఆ బల్లారాధనలో నేను కలిసి ఉంటున్నానేమో, మరలా నీ బలలో నేను చేయి వేస్తున్నప్పుడు నా ప్రవర్తన ఎలాగున్నదో దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. దయచేసి నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకుని నీ సన్నిధిలో నేను ఎట్లా నడుచుతున్నానో, యథార్థత కలిగి ఉన్నానా, లేదా భక్తి కలిగి జీవిస్తున్నానా, లేదా నమ్మకంగా జీవిస్తున్నానా, లేదా అవిశ్వాసంగా జీవిస్తున్నానేమో. అయ్యా ఇలాంటిగా నేను అవిశ్వాసంగా జీవిస్తే దయతో నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఏనంటున్నాడు కదా, అయ్యా నీ సన్నిధిలో నేను ఎట్లా నడుచుతున్నో నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన ఆలకిచ్చాడా, ఆలకించలేదా? ఆలకిచ్చాడు. మనము కూడా మన కుటుంబంలో ఇబ్బందులు బట్టి, మన కుటుంబంలో ఉన్న శ్రమలు బట్టి, మన కుటుంబంలో ఉన్న బాధలను బట్టి మనము కూడా ప్రార్థన చేసినప్పుడు, అయ్యా నా కుమారుడికి ఇట్లాగా ఉన్నదయ్యా, నా కుమార్తెకి నాయనా, లేదా నా కుమారుడి పట్ల నీ గొప్ప కార్యములు చేయ. ఎన్నిసార్లు నాయన నీ సన్నిధిలో నేను నడిచాను నాయన, యథార్థత కలిగినైనా, యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటునో, నీ దృష్టికి నేను అనుకూలంగా ఉన్నాను లేనో అని మనం ప్రార్థన చేసినప్పుడు మన పట్ల ఆయన గొప్ప కార్యమును ఆశ్చర్యకారం చేయగల దేవుడు. హిజ్కియా గారికి యెషయా ప్రవక్త చెప్పగానే ఆయన అధైర్యపడలేదు, ఏమీ జడలేదు. ఆయన ఏం చేశాడంటే అక్కడ నిలబడి ప్రార్థన చేశాడు. అక్కడ నిలబడి ఆయన అంటున్నాడు కదా, అయ్యా నీ దృష్టికి నేను అనుకూలముగా సమస్తము నేను ఎట్లా నడుచుతున్నో కృపతో జ్ఞాపకము చేసుకోమని ఆయన కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు హిజ్కియా ప్రవక్త. మనము కూడా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే ఆయన ఏ ఇబ్బంది అయితే మన కుటుంబంలోకి వచ్చినదో, ఏ సమస్య అయితే మనం బాధ పెడుతున్నదో, ఎటువంటి జీవితం మనం జీవిస్తున్నామో, మన కుమారులు మన పట్ల దయ చూపటలేదేమో, మనం ఒక్కసారి మనం కన్నీరు విడిచి ప్రార్థన చేయగా ఆయన అంటాడు కదా, యెషయా ప్రవక్త కనుక వెనక తిరిగి వచ్చి, అయ్యా నువ్వు చేసిన ప్రార్థన, నీ కన్నీటి ప్రార్థన
యెహోవా ఆలకిచ్చాడు, దేవుడు ఆలకిచ్చాడు, నీ ప్రార్థన ఆలకిచ్చాడు కాబట్టి, నువ్వు చేసిన మనలను బట్టి ఆలకిచ్చాడు కాబట్టి ఇంకను నువ్వు ఈ లోకంలో ఇంకను నీకు దేవుడు గొప్ప ఆశ్చర్యకరముగా నువ్వు జీవిస్తావయ్యా. నువ్వు గొప్పగా ఈ లోకంలో నీ రాజ్య పరిపాలన ఇంకా చేయటకు దేవుడు నీకు మరొక 15 సంవత్సరాలు నీకు ఆయుష్ పొడిగిస్తున్నాడయ్యా అని యెషయా ప్రవక్త వెళ్ళే ఆయనతో అంటున్నాడు కదా. అయ్యా నువ్వు ఆడికి వెళ్ళమాకు. ఆయన హిజ్కియా గారు ప్రార్థన చేస్తూ అంటున్నాడు, అయ్యా నీ సన్నిధి నేను ఎట్లా నడుచుతున్నావు, నీ సన్నిధిలో నేను ఎట్లా నడుచుతున్నానయ్యా, దయచేసి నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ఆయన కన్నీరు విడిచి ప్రార్థన చేశారయ్యా. ఆయన కన్నీటి ప్రార్థన, ఆయన కన్నీటితో చేసిన ప్రార్థన నాకు నా కఠినమైన హృదయముతో ఆయన పైన చూపించి నన్ను నా హృదయమును మెత్తగా చేశాడు. ఆయన చేసిన ప్రార్థన బట్టి నేను చేయవలసిన ఆ కీడును నేను తప్పిస్తాను అని యెషయా ప్రవక్త చెప్పి ఆయన వెనక్కి మళ్ళా పంపించినప్పుడు ఆయన గొప్ప మాటలు చెప్పాడు. అయ్యా అప్పుడు ఆయన ఎంత ఆశ్చర్యపడిపోయి ఉన్నాలో దేవుని సన్నిధిలో, ఎంతగా అయ్యా నువ్వు నీ ఇల్లు చక్కబెట్టుకో, ఈ రోజుతో నీవు అయిపోతున్నావు అన్న తర్వాత మనకు కూడా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అయ్యా రేపో మాపో అంటే మా అమ్మగారిని గురించి నేను చెప్తున్నా ప్రతిసారి ఏంటంటే, ఫస్ట్ టైం వచ్చినప్పుడు డాక్టర్ గారు హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు ఈ రోజుతో అయిపోద్దయా నువ్వు తీసుకెళ్ళిపోవచ్చు, ఎందుకు పదాక నువ్వు ఇలా పెట్టినానని ₹1,00,000 కట్టాలి, రోజుకి 50,000 కట్టాలి ఇంటిలేంటర్ మీద అన్నప్పుడు, ఇవాళ రేపు కనీసం 3 హాస్పిటల్లో తిప్పాను. రమేష్ బాబు హాస్పిటల్, ఆయుష్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్, ముగ్గురు కూడా అదే మాట చెప్పారు. ఆ రిపోర్ట్లు చూసి దేవుడికి ఒక్కసారి ప్రార్థన చేయగా దేవుడు ఇప్పటి వరకు కూడా ఆమెనే సజీవ లెక్కలో ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చేసే ఆశ్చర్య కార్యములు అట్లా ఉంటవి. ఈ హిజ్కియా ప్రవక్తకు హిజ్కియా కూడా అలాగే ప్రార్థన చేశాడు, దేవుని యందు ఆయన విజ్ఞాపన చేశాడు. విజ్ఞాపన చేయగానే ఆయన కృప చొప్పున 15 సంవత్సరాలు పొడిగించాడు. మధ్యలో ఏదైనా ఇబ్బంది పడినప్పుడు అయ్యగారండి ఇట్లా ఉందండి ప్రార్థన చేయండి అంటే ఆయన కృపను బట్టి ఇప్పటి వరకు క్షేమంగా ఉన్నది. ఆయన కృపలో ఆమె ఉంది కాబట్టి మనము ప్రార్థన చేయటమే దేవుని చిత్తమైతే ఆమె ఉంటుంది, లేదంటే లేదు. ప్రతిసారి కూడా నా కుటుంబంలో మా తల్లి పట్ల అనేకమైన ఆశ్చర్య కార్యములు చేశాడు. అలాగే ప్రతి ఒక్క కుటుంబంలో కూడా అనేకమైన ఆశ్చర్య కార్యములు చేసే గొప్ప దేవుడు ఆయన, జీవము గల దేవుడు. అదే యేసు ప్రభు కూడా ఈ లోకంలో జీవించిన 3.5 సంవత్సరాలు కూడా ఆయన అనేకమైన కార్యములు చేశాడు. పక్షవాయువు గలవాడిని కూడా స్వస్థపరిచాడు. పక్షవాయువు గలవాడిని నువ్వు లేచి నిలబడనప్పుడు, వాడు లేచి నిలబడినప్పుడు వాడితో మాట్లాడినప్పుడు వాడికి గొప్ప స్వస్థత కలిగినది. సమాజ మందిరంలో ఆయన అనేకమైన సార్లు బోధిస్తున్నప్పుడు ఎప్పుడో పడిపోయి అది ఒంగోని ఉంటున్న ముసలమ్మను కూడా ఎన్ని సంవత్సరాలుగా ఉంటుందో ఆమెలో ఉన్న దురాత్మను కూడా ఎన్ని గొప్ప ఆశ్చర్యకాలు చేశాడంటే దేవుడు. ఆయన అదేవిధంగా చూసుకుంటే 12 సంవత్సరాలు కూడా మరి ఆ రక్తస్రావం గల స్త్రీ, ఆమె యేసయ్య మాట వినది. యేసు ప్రభు ఎవరో తెలియదు కానీ ఆమెకున్న ధనం మొత్తం కూడా ఖర్చు పెట్టుకున్నది. ఆమెకున్న ధనం మొత్తం కూడా అంతగా ఖర్చు పెట్టుకున్నప్పుడు యేసయ్య గురించి విన్నది. యేసయ్య గురించి విన్నప్పుడు ఆయన వద్దకు వచ్చి, నేను వినిపించుకోవాలనుకోలేదు కానీ ఆయన మాటలు వినది. ఆయన చనిపోయిన వారిని బాగు చేశాడు, ఓచ చేయగల వారిని బాగు చేశాడు, కుంటివారిని గుడ్డివారిని అనేక రీతిగా బాగు చేశాడు కదా. నాకున్న ధనమంతా అయిపోయినది, నాకు ఈ లోకం అంతా కూడా అయిపోయిన తర్వాత నేను ఎవరి యొద్దకు వెళ్ళినా నా బంధువులు కూడా నన్ను చేర్చుకోవట్లేదు. నా బంధువులకి నేను వినిపించుకున్నా కానీ వారు నా పట్ల కనికరము చూపట్లేదు, నా మాట వినట్లేదు. కాబట్టి నేను యేసయ్య మాట విన్నాను కాబట్టి యేసయ్య వద్దకు వెళ్తాను. యేసయ్య వద్దకు వెళ్ళి ఆయనతో నా విన్నపం వినిపించుకోవాలని కానీ ఆయన వస్త్రపు చెంగు నేను ముట్టుకుంటానని ఒక విశ్వాసం కలిగి ఆమె వెళ్ళింది. ఆమె విశ్వాసము గొప్ప ఆశ్చర్యకరంగా మార్చారు. ఎప్పుడైతే ఆమె వెళ్ళినదో, ఆమె యేసు యొద్దకు వెళ్ళినప్పుడు యేసు ప్రభు చుట్టూ జనసమూహం ఉన్నప్పుడు ఆమె వారిలో నుంచి ఎలా వెళ్ళిందో కలిగని ఆమెకుండా ఆ రక్తస్రావము, ఆమెకుండా ప్రతికూలమైన పరిస్థితిలో కూడా ఆమె వెళ్ళిచున్నప్పుడు కూడా
ఆమె ఎలా యేసు యొద్దకు వెళ్ళిందో తెలియదు, కానీ ఆయన వస్త్రపు చెంగు ముట్టుకోగానే ఆయన అంటున్నాడు కదా, నాలో నుంచి ప్రభావము వెళ్ళిపోయినది. ఎవరో నన్ను ముట్టారు, ఎవరో నన్ను ముట్టుకున్నారని అక్కడ లేఖన భాగంలో చెప్పిన ప్రకారం మనం చూసుకుంటే, అక్కడ ఆయన వస్త్రపు చెంగు ముట్టుకోగానే ఆయన అక్కడ రాసినది కదా, ఆ వస్త్రపు చెంగు ముట్టుకొని ఆ వ్యాధి ఆగిపోయినది. ఆ రక్త ప్రసరణ అప్పటికప్పుడే ఆగిపోయినది. ఎంత గొప్ప కార్యం అంటే, ఆమె ఏమన్నది? యేసయ్య మాటలు విన్నది. యేసయ్య నన్ను బాగు చేస్తాడు, ఆయన వద్దకు వెళ్తే నాకు ఆశ్చర్యకరంగా నన్ను బాగు చేస్తాడని ఆమె యేసు యొద్దకు వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకోగానే, ఆమె ఎప్పుడైతే ఆయన వస్త్రపు చెంగు ఇలా ముట్టుకున్నదో వెంటనే ఆమె రక్తధారణ ఆగిపోయినదని లేఖన భాగంలో చెప్తాం. ఆయన అంత గొప్ప కార్యములు చేశాడు తండ్రి. మనం చూసుకుంటే అనేక రీతిలుగా ఆయన గొప్ప కార్యములు చేసే గొలకు దేవుడు తండ్రి. మనం అదే విధంగా మనం చూసుకున్నప్పుడు మార్కు సువార్త 8వ అధ్యాయం 22 నుంచి 25 వరకు చూసుకుంటే, అక్కడ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ ఉంటాయి కదా, మార్కు సువార్త 8వ అధ్యాయం 22 వచ్చి నుంచి, అంతలో వారు ఆయన గుడ్డివాడిని చేపట్టుకొని అది అంతటా ఆయన మరలా ఆయన చేతులు వాని కన్నుల మీద ఉంచగా వాడు తేర చూసెను. అక్కడ చూసుకుంటే ఒక గుడ్డివాడిని తీసుకొచ్చినప్పుడు, వాడు ఈ లోకంలో పుట్టినది మొదలుకొని గుడ్డివాడిగా ఉన్నప్పుడు ఈ లోకంలో ఏమీ కూడా వాడు చూడలేదు. ఈ లోకంలో ఏమీ వాడు చూడలేదు. యేసు ప్రభు ఎప్పుడైతే ఆ గుడ్డివాడిని ముట్టి ఉన్నాడో, వాడు తేర చూసినప్పుడు ఈ లోకములు అనేకమైన ఆశ్చర్యముగా వాడికి కనపడుచున్నవి. మనుషులు కనపడుతున్నారు, చెట్లు కనపడుతున్నవి. దేవుడు సృష్టించిన ఈ లోకమంతా కూడా చూసి ఎంతగా ఆశ్చర్యపడిపోయాడంటే, దేవుడు అనేకమైన ఆశ్చర్యకార్యములు చేయగల గొప్ప దేవుడు. ఆయన అంటే గొప్ప కార్యాలు చేశాడు. ఆ గుడివాడు ఆయన కనులు ముట్టగానే వాడు తేర చూసెను. తేర చూసినప్పుడు ఈ లోకములో అనేకమైన అందములోడు చూస్తున్నప్పుడు ఆడు దేవుని నామమును మహింపరిచాడు. మనం అంటే ఈ లేఖన భాగంలో చూసుకుంటే ఆ నూతన నిబంధనలో యేసు ప్రభు 4 సువార్తలు అనేకమైన గొప్ప కార్యములు చేశాడు. 10 మంది కుష్ఠరోగులు వచ్చి కూడా వారు యేసు యొద్దకు వచ్చినప్పుడు ఆయన బ్రతిమలాడుతున్నారు, అయ్యా మేము ఎప్పుడు కూడా మేము ఊరు వెలుపలే ఉండాలి, ఊరిలోకి వచ్చటకు మాకు అవకాశం లేదు కాబట్టి, అయ్యా నువ్వు చేసే గొప్ప కార్యములు బట్టి, ఆశ్చర్య కార్యములు బట్టి అయినా మమ్మల్ని కూడా నువ్వు శుద్ధిని చేస్తే మేము కూడా వెళ్ళి మా కుటుంబములతో సంతోషిస్తామని వారు యేసు ప్రభుని వేడుకున్నప్పుడు, అయ్యా దావీదు కుమారుడా మమ్మల్ని కూడా అయ్యా మమ్మల్ని కరుణించమని చెప్పినప్పుడు వారు ఆయన ఏమన్నారు తెలుసా, మీరు వెళ్ళి మీ యాజకుడిని కనపరచుకోమని చెప్పినప్పుడు, మోషే గారు ఏదైతే మీకు నియమము చెప్పాడో దాని ప్రకారం మీరు వెళ్ళి చెప్పినప్పుడు వారు వెళుతుండగానే గొప్ప ఆశ్చర్యకార్యములు జరిగేవి. ఆయన ఏమి మాట, అయ్యా మీరు స్వస్థపడుతుంది లేదా యేసు నామములో మీరు స్వస్థపరచబడతారు అని ఏమి చెప్పలేదు. ఆయన అన్నాడు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని 10 మంది కుష్ఠరోగులు అడుగుతున్నప్పుడు వారు నడుచుతుండగానే గొప్ప కార్యములు చేస్తున్నారు. మనము కూడా ఒక్కోసారి ప్రయాణమై వెళుతున్నప్పుడు కూడా మన పైన ఎదురుగా వస్తున్న వాహనం ఇట్లా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. లేచి ఎవరు మొఖం చూసాను అనుకుంటాం, కానీ కాదు, దేవుడు మనల్ని తప్పించే దేవుడు. గొప్ప ఆశ్చర్య కార్యములు ఆయన ఇట్లా వచ్చి వెళ్ళిపోతున్నప్పుడు మన బండి స్లిప్ అవుతుంది, ఆయన బండి స్లిప్ అవుతుంది. కింద పడ్డప్పుడు ఏవి దెబ్బ తగలకుండా మనం చూసినప్పుడు ఇవాళ ఎవరు మోకం చూసాను అనుకుంటున్నావు, కానీ నువ్వు చేసిన ప్రార్థన బట్టి నీ కోసం అనేకమంది వారు చేసే ప్రార్థన బట్టి దేవుడు అటువంటి ఆశ్చర్యకార్యములు చేస్తాడు. వీరు వెళుచుండగానే
యేసు ప్రభుని వీరు అయా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని ఎప్పుడైతే వారు కేక వేశారు, అయా మా కుటుంబంలో మేము సంతోషించట్లేదు, మా కుటుంబంతో మా కుటుంబ బిడ్డలతో మేము సంతోషించట్లేదు, మా ఇరుగు పొరుగు వారితో మాట్లాడే అవకాశం లేదు, మా బంధువులతో మేము మాట్లాడే అవకాశం లేదు, నా భార్యతో కూడా నేను మాట్లాడే అవకాశం లేదయ్యా, అట్టి ఆశ్చర్యకార్యమును నువ్వు చూపించమని వారు దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని వారు విజ్ఞాపన చేసినప్పుడు, ఏ బాధ అయితే వారి హృదయంలో ఉన్నదో, ఏ వేదన అయితే వారి హృదయంలో ఉన్నదో, ఏ దుఃఖం అయితే వారి హృదయంలో ఉన్నదో, సరైన తిండి లేక ఊరి వెలుపల మేము ఉంటున్నామయ్యా, ఊరి వెలుపలని మేము జీవిస్తున్నామయ్యా అని వారు విజ్ఞాపన చేశారు. మనము కూడా అయ్యా నా కుటుంబం పైన అనేకమంది వారు లేనిపోయిన మాటలు చెప్తున్నారయ్యా, నా కుటుంబం పైన అనేకమైన, నా బిడ్డల పట్ల అనేకమైన వారు వారికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. వారి కుటుంబము అట్లాగే ఉంటుందయ్యా. నన్ను చూసినప్పుడు వారు వాళ్ళు హేళన చేస్తున్నారు, నన్ను చూసినప్పుడు వారు అనేక మాటలు అంటున్నారు, నన్ను చూసినప్పుడు వారు వారికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. వీళ్ళింతే వాళ్ళంతే, ఉన్నవారిని బట్టి వారు మాట్లాడుతూ గౌరవిస్తారు. డబ్బు ఉంటే ఒకలాగా మాట్లాడతారు, డబ్బు లేకపోతే ఒకలాగా మాట్లాడతారు. నువ్వు మంచిగా వారితో ఉన్నని చెప్పి మంచిగా ఉంటారు. వారు ఎప్పుడైతే నీకు వారికి వైరము కలుగుతుందో అప్పుడు వారు నిన్ను వెలివేస్తారు. అప్పుడు నువ్వు బాధపడకుండా దేవుడికి ఎప్పుడైతే విజ్ఞాపన చేస్తావో, దేవుడికి ఎప్పుడైతే వారు ఆ 10 మంది కుష్ఠరోగులు ఎలాగా వారికి విజ్ఞాపన చేస్తారు, దేవుడికి దావీదు కుమారుడా నన్ను నీ కృపతో నన్ను జ్ఞాపకము చేసుకయ్యా, మేము ఎప్పుడు కూడా ఊరు వెలుపులే ఉంటున్నామయ్యా, నా కుటుంబ సభ్యులతో కలిసి నేను ఉండట్లేదని చెప్పినప్పుడు వారు ఎప్పుడైతే విన్నపించుకున్నారో వారి విన్నపములు ఆలకించి మీరు మీ యాజకుడిని కనపరచుకోమని చెప్పినప్పుడు, మీ దైవజను యొద్దకెళ్ళి మీరు ప్రార్థించుకోమని అప్పుడు వారు వెళుతుండగానే దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. ఎన్ని గొప్ప కార్యములు ఆయన మనం వివరించుకుని చేస్తుంటే అనేకమైన గొప్ప కార్యములు చేయగల గొప్ప దేవుడు. నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. ఆ పెళ్లిలో కూడా అప్పుడున్న ఆచార ప్రకారం, అప్పుడున్న పద్ధతి ప్రకారము, అప్పుడున్న దాన్ని బట్టి అక్కడ ద్రాక్షారసం అయిపోయినది పెళ్లిలో. అక్కడ యేసుప్రభుతో తల్లి చెప్పినప్పుడు, అమ్మ నా సమయం ఇంకా రాలేదు, నాతో నీకేం పని అని చెప్పినప్పుడు ఆయన అంటాడు కదా, ఆమె అంది ఆయన మీతో ఏ పని చెప్తాడో, ఆయన ఏది మీతో చెబుతాడో అని చెప్పినప్పుడు ఆయన చెప్పిన ప్రకారం వారు చేసినప్పుడు నీటిని ద్రాక్షారసంగా మార్చారు. ఎన్ని గొప్ప ఆశ్చర్యకారములు మన పట్ల కూడా దేవుడు అనేకమైన ఆశ్చర్యకారం చేయగల దేవుడు. ఎప్పుడైతే నువ్వు ఆయనకు లోబడి మాట్లాడతావో, ఎప్పుడైతే ఆయనకి లోబడి నువ్వు ఉంటావో, ఎప్పుడైతే ఆయన చిత్తానుసారంగా నువ్వు నడుచుకుంటావో, ఎప్పుడైతే నువ్వు ఆయన చిత్తానుసారంగా ఉంటావో అప్పుడే మన పట్ల ఆయన గొప్ప కార్యములు చేయగల దేవుడు, ఆశ్చర్యకార్యం చేయగల దేవుడు. మన కుటుంబంలో చూసుకున్నప్పుడు నా కుమార్తె వివాహం కావట్లేదు అన్నప్పుడు నువ్వు విజ్ఞాపన చేయగల దేవుడు నీ పట్ల గొప్ప ఆశ్చర్యకారం చేయగల దేవుడు. అయ్యా నా కుమారుని మాట వింటలేదు అన్నప్పుడు ప్రార్థన చేయగానే ఆయన నీ పట్ల నీ గొప్ప కార్యం చేయగల దేవుడు. మనం ఎప్పుడైనా సరే మనం ప్రార్థన చేసే విధానం బట్టి, మనం చేసే విధానం బట్టి ఆయన ఆశ్చర్యకార్యములు మనం ప్రచురించినప్పుడు దేవుడు మనల్ని ఇంకనూ ఆశ్చర్యకారంగా చేయగల దేవుడు. ఈ రీతిగా మనము ఆయన చేసిన ఆశ్చర్యకారం బట్టి, ఆయన చేసిన కృపను బట్టి, ఆయన చేసిన మేలును బట్టి, మన కుటుంబంలో అనేకమైన మేలులు చేసిన మేలును బట్టి మనము కూడా ఇతరులకి ఆయన నామము మహిమపరచాలంటే, ఆయన నామమును మనము హెచ్చించబడాలంటే నీ కుటుంబంలో నీలో దేవుడు చేసిన మేలును బట్టి మనము ఎదురు వారికి చెప్పాలి. సేనా దైవం పట్టిన వాడు ఆయన అనేకమైన దేవుని పట్టినప్పుడు వారు ఆ ఊరికి ఆయన రానిలేదు యేసు ప్రభుని. ఆ సేనా దైవం పట్టిన వాడిని ఏం చేశారంటే ఆయన విడిపించినప్పుడు, వారిలో ఉన్న దెయ్యములు పోయినప్పుడు, ఆ దెయ్యములు పందిలోకి వెళ్ళినప్పుడు, ఆ సముద్రంలోకి వెళ్ళి పడిపోయి చనిపోయినప్పుడు, అయితే ఆ ఊరికి వెళ్ళి స్వార్థ ప్రకటించాలనుకున్న యేసు ప్రభుని, అయితే యేసు ప్రభుని రాకపోతే ఈ సేనాదయము పట్టిన వాడిని చేత ఆయన ఆ గ్రామములో అనేక రీతిలుగా గొప్ప స్వార్థ కలిగించాడు. ఆయన అనుకున్నాడు ఆ సేనాదయం పట్టినవాడు అట్లాగే ఉంటే ఆయన అట్లాగే ఉండేవాడు. ఆ సమరయ స్త్రీ పట్ల కూడా ఎంత గొప్ప కార్యం చేస్తాడు. ఆ సమరయ స్త్రీ ఆమెకున్న ఆలోచన కానీ, ఆమె చేసే పని కానీ, ఆమె చేసే పాడు పని కానీ ఆమెను మార్చినప్పుడు ఆమె ఆ ఊరిలోకి వెళ్ళి యేసయ్య చేసిన అద్భుత కార్యములో వివరించినది. అయ్యా నేను చేసిన తప్పిదములు చేసిన వాడి, నేను చేసిన పాపములని చెప్పిన వాడిని చూద్దుగాని రండి అని ఆశ్చర్యమైన సువార్తను ప్రకటించినది.
ఆమె యేసు ప్రభుని ఎప్పుడు నమ్ముకుందో అప్పుడే నమ్ముకున్నది, యేసు ప్రభుని అప్పుడే తెలుసుకున్నది. ఈయన నిజమైన మెస్సయ్య, ఈయన ప్రవక్త, ఈయన యేసు, ఈయన క్రీస్తు, ఈ లోక పాపమును మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్లని నా కోసము వచ్చి ఉన్నాడని ఆమె గ్రహించి, యేసు ప్రభు ఎప్పుడైతే ఆమెతో మాట్లాడాడో ఆయన చేసిన అద్భుత కార్యాలు మొత్తం కూడా ఆ సమరయ మార్గం మొత్తం కూడా ప్రచురింపచేసినది. ఇంకో వేశ్య కూడా మనం చూసుకుంటే రాహాబు వేశ్య, వేగుల వారిని దాచినప్పుడు కూడా ఆ ప్రాంతానికి గొప్ప ఉప్పిన వచ్చినప్పుడు, అయా మేము నీకు ఉపకారం చేసాం గట్టి మాకు కూడా ఉపకారం చేయి. నువ్వు ఎదుటి వారికి ఉపకారం చేసినప్పుడు వారు కూడా ఉపకారం చేస్తారు కదా. అలాగే ఆమెనది వారిని దాచినప్పుడు, మీ దేవుడు గొప్ప దేవుడయ్యా, నేను విన్నప్పుడు నా హృదయం కూడా పగిలిపోయినది. ఎర్ర సముద్రంలో 2 పాయలు చేశాడని అంత గొప్ప కార్యం చేసిన దేవుడు ఈ ఉప్పునిలో కూడా నన్ను కాపాడులాగా, నన్ను నా కుటుంబమును కాపాడుకోవాలని ఎప్పుడైతే వారికి జ్ఞాపనం చేశాడో, వారు చెప్పినట్టుగా దేవుడు వారి కుటుంబం కూడా తప్పించాడు. ఎన్ని ఆశ్చర్య కార్యములు అంటే మనం చూసుకుంటే ఈ లేఖన భాగంలో చూసుకున్నప్పుడు అనేకమైన దేవుని ఆశ్చర్య కార్యములు చేసే గొప్ప దేవుడు కాబట్టి ఆయన ఆశ్చర్య కార్యములు మనము కూడా ఇతరులకు చెప్పేవారిగా, నీకు దేవుడు చేసిన మేలును బట్టి నువ్వు ఇతరులకు చెప్పినప్పుడు ఆయన నామము మహిమపరచుది. ఆ రీతిగా మనము కూడా ఆయన చేసిన మేలును బట్టి, ఆయన చేసిన ఆశ్చర్య కార్యమును బట్టి ఇతరులకు ప్రచురింపు చేసేవారిగా ఉందాం. ఈ వాక్యము మన హృదయంలో భద్రపరిచి దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, క్షమగల మా ప్రభువా, ఈ ఉదయకాల పరిశుద్ధపు ఆరాధనలైనా అయా నిలబడి మా ప్రభా నీ వాక్యమితు చక్కునైనా ఈ సమయమును మాకు అనుగ్రహించావు. ఈ సెప్టెంబర్ నెల మా ప్రభా 1వ తారీఖునైనా ఈ మొదటి పునరుద్ధాన ఆరాధనను మా ప్రభు ఈ బాధ్యత మాకు అనుగ్రహించిన మా గొప్ప దేవా, నీకే వందనాలు స్తోత్రములు తెలియజేస్తున్నాం తండ్రి. నువ్వెన్నో గొప్ప కార్యములు చేసి ఆశ్చర్య కార్యములు చేయగల గొప్ప దేవుడవు తండ్రి. నువ్వు చేసిన మేలును బట్టి నైనా, నువ్వు చేసిన ఉపకారములు బట్టి నైనా, నువ్వు చేసే ఆశ్చర్య కార్యములు మా ప్రభా మేమే అనుభవించకుండా నైనా ఇతరులకు చెప్పేవారిగా మా ప్రభా, ఇతరులకు నైనా నీ నామం మహిమపరిచే బిడ్డలుగా మా ప్రభా ఈ ఉదయకాల సమయం మాతో మాట్లాడే విధానం బట్టి వందనాలు తండ్రి. నీ గొప్ప కార్యమును మా ప్రభా జరిగించిన విధానం బట్టి వందనాలయ్యా. నిలబడి మా ప్రభా నీ పరిశుద్ధాత్మతో మాతో మాట్లాడే విధానం బట్టి నైనా అయ్యా మా ప్రభా ఇంకను మా ప్రభా అల్పుడును అయోగ్యును మా ప్రభా నీ జ్ఞానముతో నింపినైనా ఇంకను నీ మాటలు ధారాళము చెప్పే భాగ్యం మాకు అనుగ్రహించి నైనా నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని విన్న వాక్యాన్ని బట్టి మా ప్రభు ప్రతి హృదయంలో నీ ఆశ్చర్య కార్యములు మీరు జరిగించినైనా దాని ప్రకారం ఇతరులకు చెప్పే భాగ్యము ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన పాసన తెచ్చుకోమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.